ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకువజాం ప్రార్థనకు మీ అందరికి స్వాగతం. రండి ఒక పాట పాడుకుందాం. సింహపు గుహలో దానియేలు, సింహపు గుహలో దానియేలు, షద్రకు మేషక అబేద్నగో, షద్రకు మేషక అబేద్నగో అగ్నిగుండములో వేయబడెన్, అగ్నిగుండములో వేయబడెన్. నలుగురిగా కనబడినప్పుడు, నలుగురిగా కనబడినప్పుడు తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. వాక్యము చదువుకుందాము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. ప్రియమైనటువంటి దైవజనమా, ఇశ్రాయేలు ప్రజల కొరకైనటువంటి ఈ యొక్క వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలని మరి అష్షూరు చెర, బబులోను చెర, అష్షూరు చెరలో 10 గోత్రాలు, బబులోను చెరలో 2 గోత్రాలు వెరసి 12 గోత్రాలు దేవుని కోపానికి గురి కావడం ద్వారా వారు తిరిగి పరాయి పాలనలోనికి, బానిసత్వంలోనికి కొనుగోబడిన తర్వాత దేవునికి మరి కనికరము కలిగి తిరిగి వారిని సమీకరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎజ్రా శాస్త్రి, నెహెమ్యా, జెరుబ్బాబెలు లాంటి వారిని పంపించి కోరెషు ఇశ్రాయేలు ప్రజలకు ఇష్టమైనటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం, ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలని తిరిగి స్వదేశానికి తీసుకొని రావడం అనేది దేవుని యొక్క అభిష్టం. దర్యావేసు ఏలుబడియందు జకర్యాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై తెలియజేసినటువంటి మాటను మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆయన ఏమంటాడంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అని మొదలు పెడతాడు. ఆయన ఒక గొప్ప అభయాన్ని ప్రజలకు ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు దేవుని యొక్క మాట మీరినటువంటి ప్రజలు, దేవుని కోపానికి, ఉగ్రతకు లోనైన వారు తిరిగి 70 సంవత్సరాలు మరి బానిసలుగా పట్టబడి ఎన్నో హింసలు పొందినటువంటి వారుగా మనం చూస్తున్నాం. వారికి పశ్చాత్తాపం కలిగిన తర్వాత దేవుడు వారిని ప్రేమించి తిరిగి సమీకరించేటువంటి పనిలో చెప్పినటువంటి ఈ యొక్క అభయ వాగ్దానం అన్నట్టు, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని తెలియజేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాగ్దానాలు, దేవుని వాక్కులు ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఎప్పుడూ ఉంటాయి. 34వ కీర్తన 7వ వచనములు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంటాడు. కనుక ఎప్పుడైతే దేవుని మనము మర్చిపోతే మనకు శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకే మనము దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అనేటువంటి పాట కూడా పాడుకున్నాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నీకు తోడై ఉన్నాను భయపడకుము అంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు భయమేలా? ఆయన మన వెంట ఉంటే ఇక మనకు దిగులేలా? ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. మన సమస్త అవసరాల అక్కర్ల దృష్ట్యా
దేవుడు మనకు తోడుగా ఉంటాడనేటువంటి మాట మన నిత్య జీవితాల్లో మనం ఎన్నోసార్లు మరి రుచి చూసి తెలుసుకున్నటువంటి వారమై ఉంటున్నాం. ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా మీ ముందర నడుచును అంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన తోడుగా ఉండడమే కాదు, మన ముందర నడుస్తాడు. ఆయన మనకు కాపరిగా ఉంటాడు. మనం ఆయన గొర్రెలంగా ఆయన వెంటే నడుస్తాం. ఆయన మనకు తృప్తికరమైనటువంటి ఆహారాన్ని భుజింప చేయడమే కాకుండా మనకు విశ్రాంతిని, సమస్తమైనటువంటి అవసరాలను తీర్చే దేవుడుగా ఉంటాడు. కనుక ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, దేవుని అందరి భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన దూతలు మన వెంట ఉంటారు, మన కావలిగా ఉంటారు. ఆయన మనకు తోడై ఉంటాడు. మన అవసరాలన్నీ, మన అక్కరలన్నీ ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదైనా ఉన్నదా? ఆయన ప్రేమ పారమైనది. ఆయన దయా వాత్సల్యం ఎంతో గొప్పది. కనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక మన సమస్త అవసరాలన్నీ ఆయన తీర్చే దేవుడు. రేపటి గురించి చింతించకుడు అంటాడు. ఆకాశ పక్షుల్ని చూడండి అంటాడు. అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు అంటాడు. ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు అంతకంటే శ్రేష్టమైన వారు నాకు కారా? మీ అవసరాలు నాకు తెలవవా? మీరు నిశ్చింతగా ఉండండి. మొదట నా రాజ్యము, నా నీతిని వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మనం మన యొక్క చింత యావత్తు దేవుని మీద వేసి మనం నిశ్చింతగా ఉంటే దేవుడు మనకు అన్నీ సమకూరుస్తాడు. నీ అవసరాల అక్కర్లన్నీ తీరుస్తాడు. నీకు క్షేమాన్నిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మా దేవుడు, మా రక్షకుడు, సైన్యములకు అధిపతికి యెహోవా. నువ్వు మాకు తోడుగా ఉండగా మాకు భయమేలా తండ్రి. నువ్వు మాకు తోడుగా ఉంటున్నావు. అలనాడు యోసేపుకు తోడుగా ఉన్నావు, అబ్రహాంకు తోడుగా ఉన్నావు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు తోడుగా ఉన్నావు, మోషకు తోడుగా ఉన్నావు. ఈనాడు పౌలు, శీలకు కూడా తోడుగా ఉన్నావు. నీ ప్రజలందరికీ తోడుగా ఉండే దేవుడు గనుక మేము నిశ్చింతగా నీ అందరి భయభక్తులు కలిగి ఈ లోకంలో ప్రయాణం చేస్తూ నీ కొరకు జీవించడం నీ కృప అనుగ్రహించి నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.